నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N9 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N9 రోడ్డు వచ్చేసి నెడమర్రు దగ్గర నుండి ఉడ్డండరాయనిపాలెం వరకు 13.17 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎండింగ్ పాయింట్ వైపు దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు రోడ్డు రెండు వైపులు అయితే కంప్లీట్ చేశారు. ఇది 2+2+2గా అయితే ఉంటుంది. అంటే 6 లైన్ రోడ్డు అనమాట. 6 లైన్ ఉండే రోడ్లో ఇటు పక్క తారేశారు, అలాగే మధ్యలో ఉండే BRT రోడ్డు వైపు కూడా తారేశారు. తారేసేటప్పుడు ఒక లెవెల్ వరకు ఎస్కావేషన్ చేసుకున్న తర్వాత హైట్ గ్రావెల్ పెంచుకున్న తర్వాత కంకర రాళ్ళు అవన్నీ పోసుకున్నారు. ఎంత హైట్ వరకు పోసుకున్నారు చూడండి. ఆ గ్రౌండ్ లెవెల్ నుండి చాలా హైట్ వరకు ఈ రోడ్డు అయితే ఉంది. అలాగే దాని పక్కన స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు కానీ, ఇంకా దాని పక్కన పవర్ లైన్స్, ICT లైన్స్, ఇంకా సివేజ్ అవన్నీ వస్తాయి అనమాట. ఈ రోడ్డు మొత్తం మీరు చూడొచ్చు. ఇది తారేసేటప్పుడు నేను అప్డేట్ ఇవ్వలేకపోయాను, కానీ ప్రెసెంట్ ఈ రోడ్డు 1.5 కిలోమీటర్ల వరకు తారేయడం కంప్లీట్ చేశారు. అలాగే అటుపక్క మూడో రోడ్డు ఏదైతే ఉందో అది కూడా రెడీ చేస్తున్నారు. ఆ రోడ్డు వైపు కూడా తారైతే వేసి కంప్లీట్ చేస్తారు. అంటే ఈ 3 రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అటుపక్క కూడా ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ N9 రోడ్డుకి సంబంధించి ఎండింగ్ పాయింట్ నుండి అటువైపు ప్రెసెంట్ ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది మీకు చూపిస్తాను. ఈ రోడ్డు ఏంటంటే మనకి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న సచివాలయంకి కనెక్టివిటీగా ఉంది. అలాగే SRM యూనివర్సిటీకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన స్టేటస్ అయితే నేను చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో N9 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ N9 రోడ్డు వచ్చేసి ఉడ్డండరాయనిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెడమర్రుతో ఎండ్ అవుతుంది. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. మొత్తం 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు నెడమర్రు విలేజ్ మీరు చూడొచ్చు. అలాగే ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా అనమాట. ఈ రోడ్డు ఇక్కడ నిడమర్రు విలేజ్ వైపు నుండి స్టార్ట్ అయిందంటే E14, E13, E12 రోడ్లనైతే క్రాస్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది E12 రోడ్ అనమాట. ఇది ఒక జంక్షన్. E12 రోడ్డు వైపు SRM యూనివర్సిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ కొండవీటి వాగుని కూడా క్రాస్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు. ఎల్లో కలర్లో ఉన్నాయి వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లాట్స్, బ్లూ కలర్లో ఉన్నాయి వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్స్ అనమాట. ఇదంతా నాలెడ్జ్ సిటీ ఏరియా. ఈ నాలెడ్జ్ సిటీ ఏరియా వైపు కూడా క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న సెక్రటేరియట్ ఉంది చూసారా. ఈ సెక్రటేరియట్ పక్క నుండి అంటే బ్యాక్ సైడ్ నుండి ఈ రోడ్డు వెళ్తుంది. అలాగే ఇక్కడ వెలగపూడి, మాల్కాపురం ఈ 2 విలేజెస్ని క్రాస్ అయ్యి ఇదంతా ఫైనాన్స్ సిటీ ఏరియా. ఈ ఫైనాన్స్ సిటీ ఏరియా దాటిన తర్వాత ఇక్కడ ఉడ్డండరాయనిపాలెం విలేజ్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇది లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళి N10 రోడ్తో అయితే కనెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఈ N9 రోడ్డుకి సంబంధించిన స్టేటస్ మీరు చూడొచ్చు. 13 మార్చ్ 2025న వీడియో షూట్ చేసినప్పుడు ఈ రోడ్డు కండిషన్ చూడండి ఎలా ఉందో. ఈ రోడ్డు వైపు మొత్తం జంగిల్ వచ్చేసి ఈ రోడ్డు అంతా ఎలా కనిపిస్తుందో. దీని చైనేజ్ నెంబర్ అంటే ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. 13+100 నుండి 12+300 వరకు అయితే మీకు చూపిస్తున్నాను ఈ రోడ్డు కండిషన్ అప్పుడు. ఒక చిన్న రోడ్డులా ఉండి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ ఏరియా మొత్తం జంగిల్‌తో ఉంది. ప్రెజెంట్ ఇప్పుడు చూడండి జనవరి 2026న ఇదే ఏరియా వైపు ఎలా ఉందో. ఈ చైనేజ్ నంబర్ 13100 నుండి ఇటువైపు మొత్తం రోడ్డు వేసుకుంటూ అయితే వెళ్లారు. ఒక 2 వైపులు ఏంటంటే తార్ రోడ్ కంప్లీట్ చేశారు. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఇది సబార్టియల్ రోడ్ అనమాట. 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ 2 వైపులా రోడ్డు అయితే కంప్లీట్ చేశారు. ఒక 1.5 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేశారు. మధ్యలో ఉండేది వచ్చేసి BRT రోడ్ అనమాట. ప్రెజెంట్ దీనికి లెఫ్ట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు గాని, పవర్ లైన్స్, ICT లైన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడేంటంటే వాటర్ సప్లై నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాటర్ సప్లైకి సంబంధించి భారీ పైప్ లైన్స్ అయితే పెడుతున్నారు. లెఫ్ట్ సైడ్ వైపు ఆ పైప్ లైన్స్ మొత్తం మీరు గమనించొచ్చు.
అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏంటంటే అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. స్టోమ్ వాటర్ డ్రైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, సివేజ్, ఇంకా యూటిలిటీ డక్ట్స్ అంటే పవర్ ఐసీటీ లైన్స్ కోసం, ఇంకా రియూజ్ వాటర్ లైన్లు, పెడెస్ట్రియన్ ట్రాక్, ఇంకా సైకిల్ ట్రాక్లు కూడా వస్తాయి. అంటే అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్డు నిర్మాణం చేస్తారు. దాని పక్కన ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అయన్నీ వస్తున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఇది వచ్చేసరికి N9 E14 రోడ్ జంక్షన్ అన్నమాట. ఈ E14 రోడ్ వచ్చేసి మంగళగిరి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. ఇది ఒక విధంగా మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది E14 రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించి మనం రీసెంట్‌గానే అప్డేట్ కూడా ఇచ్చాం. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి. ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్‌కి సంబంధించిన పైప్ లైన్స్ అయితే పెడుతున్నారు. అలాగే ఇక్కడ E13 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ E13 రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. దీన్ని ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. అంటే సర్వీస్ రోడ్లు గాని, యుటిలిటీస్ అయన్నీ. ఈ E13 రోడ్డుకి మళ్ళీ ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటుంది. అంటే ఈ E13 రోడ్‌ను నేషనల్ హైవే 16కి ఎక్స్‌టెన్షన్ చేస్తారు. ఎక్స్‌టెన్షన్ వర్క్స్ వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది నేషనల్ హైవే 16 కనెక్ట్ అవుతే ఏంటంటే, ఈ కనెక్టివిటీ పరంగా హైవే నుండి ఈ రోడ్ల వైపు ఎటువైపు నుండైనా ఎటువైపు కూడా ఎళ్ళొచ్చు. ఇటువైపు మీరు చూడండి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులకి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఈ డక్టులనైతే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడొక జంక్షన్ అయితే వస్తుంది. ఇదొచ్చేసి N9 E12 రోడ్ జంక్షన్ అనమాట. ఈ E12 రోడ్ వచ్చేసి మనకి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ, SRM యూనివర్సిటీలయితే ఉన్నాయి. రీసెంట్‌గా మనం E12 రోడ్డు వైపు తార్ వేసినప్పుడు కూడా అప్డేట్ ఇచ్చాం. రోడ్డుకి ఒకవైపు అంతా టార్ వేసి రెడీ చేశారు. అలాగే మధ్యలో ఉన్న BRT రోడ్డు వైపు కూడా తార్ వేశారు. అంటే 1.2 కిలోమీటర్ల వరకు తార్ వేయడం కంప్లీట్ చేశారు. ఈ ఈక్వల్ రోడ్డు నిర్మాణ పనులు బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు ఎల్‌పిఎస్ జోన్ 12 అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది. ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించి ఏంటంటే పిల్లర్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి గతంలోనే. దానిపైన గడ్డర్లు గాని అన్నీ కంప్లీట్ చేశారు. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తే ఇటువైపు నుండి ఈ రోడ్డుకి కనెక్టివిటీ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ E11 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది N9 E11 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E11 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 6.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మొత్తం ఏంటంటే ఎల్‌పిఎస్ జోన్ 10 అన్నమాట. అలాగే ఇటువైపు రైట్ సైడ్ వైపు ఏంటంటే ఆర్‌వీఆర్ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ చూడొచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు బీఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ అన్నమాట అది. ఇంకా E11 రోడ్డు క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే రోడ్ అన్నమాట E10 రోడ్ అన్నమాట. ఇది N9 E10 రోడ్ జంక్షన్ అన్నమాట. ఈ E10 రోడ్ వచ్చేసి పెనుమాక దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అయినవల్లితో ఎండ్ అవుతుంది. మొత్తం 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది.
ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా మెగా వాళ్ళు చేస్తున్నారు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ E9 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇదొక జంక్షను. అంటే E9, N9 రోడ్ జంక్షన్ ఇది. E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో ఎండ్ అవుతుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో రోడ్డు కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి E8 రోడ్ అనమాట. ఈ E8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో ఎండ్ అవుతుంది. మొత్తం 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. లాస్ట్ టైమ్ మనం E8 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాము. పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి స్ట్రెయిట్‌గా వెళ్తే E7, E6, E5, E4, E3 రోడ్లు కనెక్ట్ అవుతాయి. దీనికి ఎండింగ్‌లో వచ్చేసి E2, E1 రోడ్డు కనెక్ట్ అవుతుంది. అంటే E2 కనెక్ట్ అవ్వదు. E1తో ఈ రోడ్ ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి దూరంగా ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సచివాలయం గాని అయన్నీ మీరు చూడొచ్చు. అలాగే దీనికి ఎండింగ్‌లోనే మనకి ఉద్దండరాయనిపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు అలాగే ఎళ్లి పాలెం విలేజ్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుండి మనకి N10 రోడ్‌తో కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.